హాయ్ అండి, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఇవాళ మా ఇంట్లో అయితే భోగి పండుగ రోజున స్వీట్ అయితే చేసుకోవాలి కదండి, అందుకని జున్నుగడ్డ అయితే చేసామండి. ఈ జున్నుగడ్డి ఏంటా అనుకుంటున్నారా? ఇది జున్ను ముక్కలా ఉంటుందని జున్నుగడ్డి అని అంటామండి. ఈ స్వీట్ని అయితే మనం చైనా గ్రాస్తో తయారు చేసుకుంటామండి. ఈ చైనా గ్రాస్ యాక్చువల్గా మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. చైనా గ్రాస్, అలాగే ఒక హాఫ్ కప్ పంచదార, హాఫ్ లీటర్ పాలు, అలాగే కొంచెం ఇలాచీ అనమాట. ఇప్పుడు వీటన్నిటితో మనం జున్నుగడ్డ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా ఈ చైనా గ్రాస్ని తీసుకుని, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. చైనా గ్రాస్ అంటే మనకి ఒక పేపర్ లాగా ఉంటుందండి. అది ఇలా దారాలుగా ఉంటుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నారండి అమ్మ. అలాగే ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. వీటిని మనం కట్ చేసుకోకుండా అలాగే ఉంచేసామనుకోండి, ఒక నూడిల్స్ లాగా ఒక ఉండలాగా అయిపోతుంది అనమాట, ఒక చోటే ఉండిపోయి. అందుకని ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఇవన్నీ నానబెట్టుకోవాలన్నమాట. ఉడికే గంటలు గంటలు ఏమక్కర్లేదండి. ప్రాసెస్ అయ్యేలోపు అది నానుతుంది. కొంచెం నీళ్ళలో వేసేసి ఉంచుకుంటే కొంచెం మెత్తబడుతుంది అనమాట. అందుకని ఇలా చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని అలా పెట్టేసుకోండి. ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు ఉన్నాయి కదండి, అది మరిగిచ్చేసుకోవాలి మనం. పాలు పొంగిన తర్వాత ఇలాగా ఈ చైనా గ్రాస్ చూసారా నానిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెలో అయితే వేసేసాను. ఇది అంతా కూడా మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 15 మినిట్స్లో అయితే ఇది అయిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా మనకి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అది మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది అనమాట పాలల్లో, ఆ చైనా గ్రాస్ కూడా మొత్తం. ఇప్పుడు ఇందులోనే మనం హాఫ్ కప్ పంచదార అయితే వేస్తున్నానండి ఇక్కడ. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ షుగర్ కూడా వేసుకోవచ్చండి, లేదా ఎక్కువ అనుకుంటే తక్కువ షుగర్ అయినా వేసుకోవచ్చు. మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం పాలని ఒక 15 మినిట్స్ పాటు కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉంటే కనుక చైనా గ్రాస్ మొత్తం అందులో మెల్ట్ అయిపోతుందండి. అలాగే మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి రాసుకోవాలండి. మనకి ముక్కలు ఈజీగా వచ్చేయడానికి ఇట్లా చేయాలన్నమాట. ఇప్పుడు మరిగించిన పాలన్నిటిని కూడా మనం ప్లేట్లో పోసేసుకోవడమేనండి. ఇది చాలా తొందరగా చల్లారిపోతుందండి. దీన్ని మనం ఎలాంటి ఫ్రిడ్జ్లోనూ పెట్టక్కర్లేదు. అరగంట సేపు ఫ్యాన్ కింద పెట్టేయండి, చల్లారిపోతుంది. చూసారా, ఒక గడ్డలాగా కేక్ లాగా అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్, 15 మినిట్స్లో అయిపోతుంది. అలాగే షుగర్ మీకు అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నాకైతే షుగర్ పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం. ఒక 15 మినిట్స్లో అయితే ప్రాసెస్ మొత్తం అయిపోతుందండి. చూసారా, జున్ను ముక్కల్లాగానే ఉంటాయన్నమాట. అందుకని మేము చిన్నప్పటి నుండి జున్నుగడ్డి అనే పిలుస్తాం దీన్ని. అలాగే చూసారా, గ్రాస్ కూడా కనిపిస్తూ ఉంటుంది, ఇలాచీ పౌడరు అలా మొత్తం అంతా కనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా, బాయ్.